ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటని అనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడే టొమాటో నిలువ పచ్చడి. టొమాటో నిలువ పచ్చడి ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇక ఆలస్యం చేయకుండా టొమాటో నిలువ పచ్చడి తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకుంటున్నాము. నూనె వేడి అయిన తర్వాత టొమాటోలను ముందుగా మంచినీళ్ళతో కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుని టొమాటో ముక్కలను ఇప్పుడు ఇందులో వేసుకుని స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మనం టొమాటో ముక్కలను ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టాలి, ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి సిమ్లో పెట్టి ఎంతసేపు ఉడికితే అంత టేస్ట్గా వస్తుంది. మనకి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో మనం ఇలా అడుగంటకుండా స్పూన్తో కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి. ఇందులో మనం వాటర్ కూడా వేయలేదు కాబట్టి ఓన్లీ టమాటో ముక్కలను వేసాం కాబట్టి మధ్య మధ్యలో మనం అడుగంటకుండా ఇలా కలుపుకొని మరలా మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఎందుకంటే టొమాటో ముక్కలు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లోనే పెట్టాలి, టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. సిమ్లోనే పెట్టి మొత్తం దగ్గరికి అయ్యేలాగా ఇలా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయాయి కదా. సో ఇలా ఒకసారి మరలా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాం. నిలువ పచ్చడి అలాగే టేస్ట్ కోసం చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రుచికి తగినంత చింతపండు వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. మొత్తం టొమాటో ముక్కలతో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మరలా ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరలా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడి అయ్యాక మనకి టొమాటో ఇది నిలువ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు వేసి తాలింపును స్పూన్తో బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి మనం బాగా వేయించుకోవాలి, ఎందుకంటే నిలువ పచ్చడి కాబట్టి కొంచెం నిదానమైనా సరే కానీ బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఈ పోపుని మనం చల్లార్చుకోవాలి. ఆల్మోస్ట్ చల్లారిన తర్వాత ఇందులో రుచికి తగినంత కారం, ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి ఆ తర్వాత మెంతులు, జీలకర్ర వాటిని వేడి చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఆయిల్తో మిక్సప్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న టొమాటో మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసి మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఏదైతే ముందుగా ఉడికించుకున్నాం కదా చింతపండు వేసి ఇప్పుడు దీన్ని మొత్తం పోపుతో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతే, ఆల్మోస్ట్ టొమాటో నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, వావ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. అన్నంలో కానీ వేడివేడి అన్నంలో ఏం పెట్టుకోకుండా జస్ట్ పచ్చడి పెట్టుకొని తినేస్తే వావ్, చాలా చాలా అదిరిపోతుంది టేస్ట్. ఉప్మాలో కానీ వేడివేడి చపాతీలో కానీ కూడా తినేసేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, టొమాటో నిలువ పచ్చడి ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో.
మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.